పేరెంట్స్ వాడిని తోసి సిటీలో మావాడు బెంగళూరులో ఉన్నాడు అని చెప్పుకుంటా వాడి బాధలు వాడు కన్నగ సాట్లు పడతా ఉంటాడు. ఆ సిటీ బస్సులు లేక తొక్కించుకొని ఆ పీజీలో తింటా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది వేసుకొని ఎందుకబ్బా అట్లీస్ట్ రైతు కుటుంబాలన్నా మీరు మీ పొలాలు చేసుకుంటా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని నాలుగు అన్ని జామ చెట్లు కౌలుకి ఇచ్చేసి ఆ బొప్పాయి చెట్లు జామకాయలు 2 సపోటాలు పెట్టుకొని ఇంటికి పోయినప్పుడల్లా అన్ని మునక్కాయలు అన్ని ఫ్రూట్స్ తీసుకుపోయి తింటే అది కదా లైఫ్. అంతకంటే ఇంకేం కావాలి సార్? మన లైఫ్ను త్యాగం చేసి ఒక ఉద్యోగం చేసేదా ఎట్లా కరెక్ట్? ఉద్యోగం చేస్తా నీ లైఫ్ క్వాలిటీ లైఫ్ నీ గౌరవం అన్నీ ఉన్నాయి. బట్ నీ లైఫ్నే త్యాగం చేసి 60 ఏళ్ళు వచ్చే వరకు సిటీలో ఏదో ఇల్లు సంపాదించుకున్నాం బా అనే దానికి ఈ పొల్యూషన్ లో బతకాలనా? 30 సంవత్సరాల అచీవ్మెంట్ అంతే. ఆ ఈఎంఐలు కట్టి అది ఇల్లు కట్టేదానికే అయిపోయాయి లైఫ్ అంతా అయిపోయి. ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు వచ్చేది. ఆ ఇల్లు ఏముందిరా వెళ్ళిపోండి ఊరు బయటకు వెళ్ళిపోయి 30,000 ఇస్తే 50,000 ఇస్తే మంచి ఇల్లు దొరుకుతుంది. ఆడ ఉండకూడదా? మిగతా డబ్బులన్నీ మీ 2 లక్షలతో బాగా మామిడి పళ్ళు సపోటాలు కొనుక్కొని తినకూడదా? మంచి కాటన్ బట్టలు వేసుకోకూడదా? మీ టూర్లు పోకూడదా? చార్ధామ్ పోకూడదా? స్విట్జర్లాండ్ పోకూడదా? దాన్ని ఖర్చు పెట్టండి రా. ప్రకృతి దగ్గరకు పోవడం, ఎక్స్ప్లోర్ చేయడం. ఎందుకు ఈ బంగారు కొంటారు? ఎందుకు ఈ బిల్డింగ్లు కొంటారు? అది ఏం ఉపయోగం మీకు? ఎక్సెస్ డబ్బులు 100 కోట్లు వాళ్ళు ఏమైనా చేసుకోండి. సామాన్యులు అన్ని కాంప్రమైజ్ అయ్యి బంగారు కొనేదానికి దీనికి ఎందుకు చేస్తారు? తిండి మంచి తిండి అన్ని పోస్ట్ పోన్